హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా, అనుభవించండి రాజా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో బాగా నచ్చితే మాత్రం అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది ఒక థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతాభావం. కృతజ్ఞతాభావం ఎంత బాగా ఉంటే అంత బాగా డెవలప్ అవుతారు మీరు. ఊరికే వచ్చేసి కృతజ్ఞతాభావంలాగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలా వెళ్ళిపోయారు అనుకోండి, కృతజ్ఞతాభావం తేడా ఉంది. నేను రోజు వీడియోలు చేస్తూనే ఉన్నాను కదా మీకోసం. నాకు ఒక కృతజ్ఞత భావం ఉంది, అందుకోసం ఈ స్థాయిగా నేను కోటేశ్వరుడు అయ్యాను. మీకు కృతజ్ఞత భావం ఉంటే ఖచ్చితంగా లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, మీకోసం మీరు సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారు, అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఫార్వర్డ్ చేస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఎంత బాగా కృతజ్ఞతా భావం ఉందంటే వాళ్ళు అంత ఫాస్ట్గా కోటీశ్వరులు అవుతారు. అంత ఫాస్ట్గా కోటీశ్వరులు అయ్యి ఇంకెక్కువగా, అంటే కొందరికి డబ్బు వచ్చిన తర్వాత అహంకారం వస్తుంది కదా, అందుకని పడిపోతారు. కృతజ్ఞతా భావం పెరుగుతూ 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 ఉంటే వాళ్ళు బిల్ గేట్స్ లాగా, ఎలాన్ మస్క్ లాగా చాలా పెద్ద, మనకిప్పుడు మన ఏపీజే అబ్దుల్ కలాం లాగా అలా ఉంటారనమాట. సో గురు ప్రార్థన చేసుకొని చక్కగా ఈరోజు ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా నాకు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ గురించే మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, సో ఏ వస్తువులకు చెప్పాలి, చెప్తే ఏం జరుగుతుంది, థ్యాంక్ యూ సో మచ్కు కృతజ్ఞతాభావానికి ఎంత పవర్ ఉంది అంటే, మీరు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, ప్రపంచంలో ఏ కులమైనా, ఏ మతమైనా, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, అన్ని సర్వధర్మ గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే కృతజ్ఞతాభావం. సహాయం చేసిన వాళ్ళకి, నీకు హెల్ప్ చేసిన వాళ్ళకి కనీసం ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పడం అనేది కనీస నీ ధర్మం. అన్ని ధర్మ గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఒకవేళ కృతజ్ఞత భావం లేకుండా చేసిన మేలును మరిచిపోయి ఇంకా దూషిస్తూ ఉంటే వానికన్నా పాపి ప్రపంచంలో ఎవడు లేడనేది అన్ని ధర్మ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అందుకోసమే కృతజ్ఞతాభావము ప్రతిరోజు నీకు పెరుగుతూ ఉంటే, చాలామంది నేను చూస్తుంటాను, నేను రోజు అబ్జర్వ్ కూడా చేస్తున్నాను. మళ్ళీ చాలామంది నాకు వాట్సాప్లలో థ్యాంక్ యూ సో మచ్ అని, గురువుగారికి నమస్కారం అని, ఏదో కొందరిని చూస్తుంటాను. నా నుంచి ఎంత హెల్ప్ పొందిన వాళ్ళు ఒక్కసారి కూడా కింద థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టరు. తర్వాత చూసిన వాళ్ళ పతనాలు, వాళ్ళ యొక్క నెగిటివ్, వాళ్ళకు డౌన్ఫాలు తెలిసిపోయింది నాకు. దీన్ని బట్టి మీరు ఎవరి నుంచైనా హెల్ప్ పొందుతున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒక్కసారి కానీ 3 సార్లు చెప్తారని అర్థం అంటున్నాను, కానీ 3 సార్లు చెప్తే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వాళ్ళు డిలీట్ చేసుకున్నా మనకు పోయేదేం లేదు. నువ్వు చెప్పాలి కదా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని. చేయండి అలా. కృతజ్ఞతాభావం ప్రతి ఒక్కరిలో ఉండాలి. కృతజ్ఞతాభావం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన వాళ్ళే విశ్వ విజేతలు అవుతారు, అపర కుబేరులు అవుతారు. దాంట్లో సందేహం లేదు. కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తులు శక్తి పెరుగుతుంది, శక్తి పెరిగితే ఎనర్జీ పెరిగితే మీకు మనీ అట్రాక్షన్ అవుతుంది, మనీ అట్రాక్షన్ అవుతే అసలు క్యాష్ ఫ్లో జరుగుతూనే ఉంటుంది, అపర కుబేర్లు అవుతావు, సంపన్న. అసలు కృతజ్ఞతాభావం అనేదే సంపద, కృతజ్ఞతాభావం అనేదే అదృష్టం, కృతజ్ఞతాభావం అనేదే నీకు అదృష్టాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, నిన్ను ఫాస్ట్గా అదృష్టవంతుని చేస్తుంది. కృతజ్ఞతహీనుడు, థ్యాంక్స్ అని చెప్పలేని వ్యక్తి కృతజ్ఞతహీనుడు అవుతాడు, పేదరికంలో వెళ్తాడు, శక్తి నెగిటివ్ అయిపోతుంది,
ఫెయిల్యూర్ అవుతాయి, అపజయాలు అవుతాయి, హాస్పిటల్ పాలు అవుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి, వర్కులు జరగవు. ఇది కృతజ్ఞతాహీనునికి. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని చేసుకున్నా కృతజ్ఞహీనుడిగా ఉంటే మీకు ఇది జరుగుతుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడేది ఎవరు తెలుసా? ఈ కృతజ్ఞతాహీనులే. చేసిన మేలును మర్చిపోయేవాళ్ళు, చేసిన మేలును మర్చిపోయేవాళ్ళు, వాడు ఉంటేనే అవుతాను అనేవాళ్ళు. సో ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా కృతజ్ఞతాహీనుల కిందకే వస్తారు. అందుకోసం వాళ్ళకి ఎదుగుదల ఉండదు, పొదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటారు. అలా అతపాతాలలో కూరుకుపోతుంటాడు. అంతే. తిన్నామా, వచ్చామా, పన్నామా, పడుకున్నామా, పోయామా, పుట్టామా, చచ్చామా. మీరు ఏ కేటగిరీలో ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి. కృతజ్ఞతా భావంతో ఉండి అదృష్టవంతుడిగా ఉండి అపర కుబేర్లు, అఖండ విజయాలు, విశ్వ విజేతలు అవుతారా? కృతజ్ఞతాహీనునిగా ఉండి దురదృష్టవంతునిగా దరిద్రంతో, పేదరికంతో, ఒకటి కష్టాలతో, నష్టాలతో, రోడ్డు యాక్సిడెంట్తో, హాస్పిటల్ పాయలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఫైటింగులు, వార్లలో ఇలా ఉంటావా? అది నీకే వదిలేస్తున్నాను. అందుకోసమే మిత్రులారా, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక శక్తివంతమైన ప్రాసెస్ టెక్నిక్ ఉంది అంటే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫీలింగ్ కూడా ఏదో నేను వీడియో చెప్పిన తర్వాత చూసి ప్రతి ఒక్కరికి నాకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని వాట్సాప్లో పెట్టకండి బాబు, యూట్యూబ్లో పెట్టండి. మళ్ళీ ఇదే గోల, పరమానంద శిష్యుల గోల. గురువుగారు చెప్పారు కదా అని నాకు ఒక 4,000 10,000 మంది వాట్సాప్లో అంటే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా జరుగుతుంది. అమ్మో అలా కాదు. మళ్ళీ ఎదుటి వ్యక్తులకి ఇబ్బంది చేయకండి. కామెంట్ రూపంలో ఈ వీడియోల కింద తెలియజేయండి. కామెంట్ రూపంలో ఈ వీడియోల కింద తెలియజేయండి. ఏదైనా నీకు నా వల్ల మంచి జరిగి చాలా సక్సెస్ అయిపోయి అప్పుడు నీకు పర్సనల్గా ఏదైనా అప్పుడు ఒకసారి పెట్టచ్చు. కానీ ప్రతిరోజు లేవగానే నా వాట్సాప్కి మోతలు మోగించి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, వెయ్యి తేలాలన్నట్టు అలా కాదు. మీకు కృతజ్ఞతా భావం మనస్ఫూర్తిగా రావాలి, 100% రావాలి. యాక్షన్ చేయకు, న్యాచురల్గా రావాలి. తప్పకుండా నువ్వు విజయాలు సాధిస్తావు. కృతజ్ఞతా భావం అనేది నీలో ఉందా లేదా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయి. నువ్వు ధనవంతునివా, అదృష్టవంతునివా, నీకు అఖండ విజయాలు జరుగుతున్నాయా, నీవు ఎక్కడ పోయినా సక్సెస్ అవుతుందా, మట్టి ముట్టిన బంగారం అవుతుందా, నీ కృతజ్ఞతా భావం ఉంది, పూర్వజన్మ సుకృతం ఉంది, అదృష్టం ఉంది, అన్నీ కలిసి వస్తున్నాయి. పూర్వజన్మ సుకృతం ఉండి ఐశ్వర్యవంతుడివై కోటీశ్వరులై అన్నీ అనుభవించి ఒకేసారి ఠాక్ మన కింద పడిపోతున్నావా? నీకు కృతజ్ఞతా భావం శక్తి తగ్గిపోయి జీరో అయిపోయినావు. అందుకోసమే పడిపోయినావు, అప్పుల్లో కూరుకున్నావు. సో అందుకోసమే మర్యాదగా మాట్లాడి, అందుకోసమే నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే అన్నారు. నోరు చెడైతే విమానం మోగుతుంది అంటారు చూడండి. సో అందుకో కృతజ్ఞతా భావం అనేది హయ్యెస్ట్ పాయింట్ ఇన్ ద వరల్డ్. సో కృతజ్ఞతతో జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ అనండి. పెద్దలకైనా అయితే మీరు అనుకుంటారు చిన్నపిల్లగానికి ఏం చెప్తారా? చెప్పు. కృతజ్ఞతా భావంలో ఆ చిన్నపిల్లగాడు కూడా ఆనందపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అని మా నాన్నగారు అన్నాను అతడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. సో ఖచ్చితంగా మీ జీవితంలో కృతజ్ఞతా భావం అనేది ఉంటే మీరు అఖండ విజయాలు సాధిస్తారు. HRCM హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ నంబర్ 1 ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా మీరు నంబర్ 1గా ఉంటారు. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మీరు నంబర్ 1గా ఉంటారు. దాంట్లో సందేహం లేదు. కృతజ్ఞతా భావం పెంచుకుంటూ ఉండండి రోజు. అది నీ యొక్క ఆరాశక్తిని పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా నీకు నేమ్ ఫేమ్ వస్తుంది, నీ బిజినెస్ పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అన్ని రకాలుగా నీకు ఒక రక్షణ కవచం అవుతుంది. ఒక బుల్లెట్ ప్రూఫ్ కృతజ్ఞతా భావం. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతా భావం అంటే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు అంతే. కృతజ్ఞతా భావం అంటే ఏదో నెత్తి మీద ఇట్లా పెట్టుకొని తిరగడం ఏం బరువు ఏం లేదు. హనుమంతుడు ఇట్లా సంజీవన పర్వతం మోసుకొచ్చినది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ చెప్పడమే కృతజ్ఞత. అది హ్యాపీనెస్గా హృదయాంతరాలతో నాభి నుంచి రావాలి, ఇట్లా హృదయానికి కింది నుంచి ఇట్లా రావాలి నీకు ఆ ప్రేమ. ఏదో మీద నీ గురువుగా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఇది కాదు. మంచి హృదయ స్పందనతో రావాలి నీకు థ్యాంక్ యూ సో మచ్ అనేది. బలవంతంగా వచ్చేది అది పనిచేయదు. బలవంతంగా చెప్తే పనిచేయవు. ఓకేనా? తప్పకుండా మీరు అపర కుబేర్లు కావాలంటే ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది ఈ ఒక అద్భుతమైన వర్డ్ కృతజ్ఞతాభావం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని 3 సార్లు అనండి.
తప్పకుండా మీ జీవితంలో అఖండమైన సంపద, అఖండమైన ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం, సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ 4 వైపుల నుంచి, అష్టదిక్కుల నుంచి, 16 దిక్కుల నుంచి, నీకు అన్ని వైపుల నుంచి అరౌండ్ ది వరల్డ్ వస్తూనే ఉంటాయి. ఎవ్వరూ ఆపలేదు నేను. నువ్వే పోటు కానీ, నువ్వే మగాడ్రా బుజ్జి అయిపోతావు. ఓకేనా? థ్యాంక్ యూ. అందుకోసమే పేదవాడిగా మారడానికి కారణం వాళ్ళ దగ్గర కృతజ్ఞతాభావం లేకపోవడమే. ఓకేనా? ధనవంతులుగా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ కృతజ్ఞతాభావం శక్తి ఎక్కువగా ఉంది వాళ్ళకి. మరి అది ఎప్పటికి ఉంటుందా అంటే ఉండదు. చాలామందికి తగ్గిపోగానే పడిపోతారు వాళ్ళు. అందుకని పెంచుకుంటూ ఉండాలి కృతజ్ఞతాభావం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకని మీ కృతజ్ఞతాభావంతో దీనికి ఎక్కువగా లైక్స్ చేసి, మీరు ఎన్ని లైక్లు చేస్తారో నాకు తెలియదు. నేను టార్గెట్స్ ఏం పెట్టట్లేదు. మీరు ఎన్ని లైక్లు చేస్తారో నాకు తెలియదు. దీనికి టార్గెట్స్ ఏం పెట్టలేను. నేను ఇప్పుడు 5,000 లైకులు కావాలి, 10,000 లైకులు కావాలి, 1,00,000 మంది, 10 లక్షల మంది సబ్స్క్రైబ్, నేను ఏమనలే. మీరు చూస్తున్నారు, వెళ్తున్నారు. మీ కృతజ్ఞత భావం మీది, నా కృతజ్ఞత భావం నాది. నేను చేసుకుంటూ పోతూనే ఉన్నాను. అందుకోసం చేసుకుంటూ పోతూనే ఉన్నాను కాబట్టి ఈరోజు కోటీశ్వరుడు అయ్యాను నేను. మీరు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసి మరి లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, బ్యాంక్ అకౌంట్స్ నెంబర్ అవన్నీ తీసుకోండి. లైఫ్ టైం గ్రాఫులు తీసుకోండి. కృతజ్ఞత భావంతో ముందుకెళ్ళండి. ఏది ఇచ్చినా మనకు మల్టిప్లై వస్తుంది. బాధపడేది ఏమీ లేదు. బాధపడకుంటూ ఏది పే చేయదు. ఆనందంతో చేయి, ఆనందంగా జీవించు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్. రియల్ ఎస్టేట్ రంగంలో, బిజినెస్ రంగంలో మీరు ముందుకెళ్ళాలంటే ఫ్రీ ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. అదేవిధంగా జూన్ 1వ తారీఖు డైరెక్ట్ వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి. నన్ను కోటీశ్వరుడు చేసిన సబ్జెక్ట్ అది. మనీ పవర్ క్లాసులు జరుగుతున్నాయి. పామిస్ట్రీ క్లాసులు, ఇంకా అన్ని క్లాసులు రెగ్యులర్గా జరుగుతాయి. నేను మే నెలలో 23, 24, 25వ తారీఖు నేను బాంబేలో ఉంటాను. ఎవరైనా తెలుగువారు కానీ ఎవరైనా కలవాలనుకుంటే నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. 22వ తారీఖు, 23, 24, 25వ తారీఖు వరకు అక్కడ ఉంటాను. కలవండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.